సమాజానికి ఎంతో ఇచ్చి తనకంటూ ఏమీ మిగిల్చుకోలేని గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం. ప్రజా జీవితంలో నిజాయితీ, నమ్మకం, గౌరవం, ఆత్మాభిమానం, అవమానాలకు తలొగ్గని ధీరత్వం, అపారమైన సహనం, పేదల పట్ల అంతులేని మమకారం వంటి పదాలకు తమ జీవితంలో ఆచరణ ద్వారా అర్థం చెప్పిన నేత. మన స్వాతంత్ర సమరయోధుల కోవకు చెందిన అరుదైన అగ్రశ్రేణి నాయకుడు, మానవతామూర్తి ముద్రగడ. ప్రజా జీవితంలో అత్యున్నత నైతిక విలువలకు ఆయనే పెద్దకాపు. ఆ మహాయోధుడి మరణంతో విలువల రాజకీయాల్లో ఒక గొప్ప శకం ముగిసినట్లయింది. ఈ రోజుల్లో రాజకీయాలు అంటే అధికారం, పదవులు, సంపద, వ్యాపారాలు, రాజీలు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు రాజకీయాలు అంటే ప్రజల కోసం జీవించడం, నమ్మిన విలువల కోసం నిలబడటం, అవసరమైతే అన్నింటినీ వదులుకోవటం కూడా అనే విషయాన్ని తన జీవితంతో నిరూపించిన అరుదైన నాయకులు ముద్రగడ పద్మనాభం ఒకరు. సమాజానికి ఎంతో ఇచ్చి తన కోసం ఏమీ మిగిల్చుకోకుండా వెళ్లిపోయిన మహానేతగా ఆయన పేరు నిలిచిపోతుంది. ప్రజా జీవితంలో నిజాయితీ, నమ్మకం, గౌరవం, ఆత్మాభిమానం, ధైర్యం, సహనం, సమానత్వం, మానవత్వం అనే విలువలు పుస్తకాలలో చదివేవి కావు. వాటిని తన జీవితంలో ప్రతి అడుగులో ఆచరించి చూపించిన నాయకుడు ముద్రగడ. ఆయన గురించి తెలిసిన వారు ఓ మాట తరచూ చెప్పేవారు: ముద్రగడను ఓడించవచ్చు, కానీ ముద్రగడను వంచడం అసాధ్యమని. ఎందుకంటే ఆయనకు పదవి కంటే వ్యక్తిత్వం పెద్దది, అధికారం కంటే ఆత్మ గౌరవం గొప్పది, రాజకీయ విజయం కంటే ప్రజల విశ్వాసమే అసలైన సంపద. ముద్రగడను 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు కల్పించారు. ఒకసారి లోక్సభ సభ్యుడిగా ఢిల్లీకి పంపించారు. 2 సార్లు మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఇంత పెద్ద రాజకీయ జీవితాన్ని గడిపిన నాయకుల గురించి మాట్లాడితే సాధారణంగా కోట్లాది రూపాయల ఆస్తులు, వందల ఎకరాల భూములు, వ్యాపార సామ్రాజ్యాలు గుర్తుకు వస్తాయి. కానీ ముద్రగడ దగ్గరకు వచ్చేసరికి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రాజకీయాలకు వచ్చి సంపాదించింది ఏమీ లేదు, ఉన్నతాన్ని కూడా కోల్పోయాడు. సమాజం కోసం పోరాడుతూ తన సొంత ఆస్తులు కరిగించుకున్న నాయకుడుగా ఆయన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ రోజుల్లో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటిది 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తిపై రూపాయి అవినీతి మచ్చ కూడా లేకపోవటం ఎంత గొప్ప విషయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే ముద్రగడను మిగతా నాయకులు అందరికంటే భిన్నంగా నిలబెట్టింది. ప్రజాధనం అంటే ప్రజలదే అన్న భావనతో భావించిన నాయకుడు ఆయన. ముద్రగడ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఆయన రాజకీయ జీవితంలోని కొన్ని సంఘటనలను చూడాల్సిందే. అందులో మొదటిగా గుర్తుకు వచ్చేది 1984లో జరిగిన రాజకీయ సంక్షోభం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత సంచలన పరిణామం అదే. లో నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేయడంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. తెలుగుదేశం పార్టీ 2 వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యేలు కాపాడుకోవటానికి ఎన్టీఆర్ వర్గం కర్ణాటకలోని నంది హిల్స్ కు తరలిపోయింది. ఆ సమయంలో ప్రతి ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు అన్నది రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అంశంగా మారింది. అప్పుడు ముద్రగడను కూడా నంది హిల్స్ కు రావాలి అని కోరారు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. నేను ఎన్టీఆర్తోనే ఉంటాను, నా మాటే నా హామీ, నన్ను ఎక్కడో క్యాంపులో ఉంచాల్సిన అవసరం లేదు, నా మీద నమ్మకం ఉంటే చాలని స్పష్టంగా చెప్పారు. ఆ మాట చెప్పి నేరుగా తన సొంత ఊరు కిర్లంపూడికి వెళ్లిపోయారు. ఆ సమయంలో ప్రలోభాలు కూడా వచ్చాయి, ఒత్తిళ్లు కూడా వచ్చాయి. కానీ ఆయన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. చివరకు అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో ఎన్టీఆర్కే మద్దతు ఇచ్చి తన మాటను నిలబెట్టుకున్నారు. ఒక నాయకుడిపై విశ్వాసం అంటే ఏమిటో, రాజకీయ నిబద్ధత అంటే ఏమిటో ఆయన ఆ రోజే నిరూపించారు. ఎన్టీఆర్ కూడా ఆ నమ్మకాన్ని మరిచిపోలేదు. 1985 ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు ముద్రగడను
తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన ఎక్సైజ్ శాఖతో పాటు ఆర్టీసీ శాఖ బాధ్యతలను అప్పగించారు. ఆ కాలంలో ఎక్సైజ్ శాఖ అంటే భారీ ఆదాయం వచ్చే శాఖ, రాజకీయంగా అత్యంత ప్రభావవంతమైన శాఖ. అలాంటి శాఖను నిజాయితీగా మారుపేరుగా ఉన్న ముద్రగడకు అప్పగించడాన్ని చాలామంది స్వాగతించారు. ఆ శాఖను నిర్వహించే సమయంలో కూడా ఆయనపై అవినీతి ఆరోపణ ఒక్కటి కూడా రాలేదు. అధికారాన్ని ఎలా వినియోగించాలో ఆయన చూపించారు. ముద్రగడ అంటే కేవలం నిజాయితీ మాత్రమే కాదు, ఆత్మ గౌరవానికి మరో పేరు కూడా. అదే ఆయన జీవితంలో మరో కీలక ఘట్టంగా నిలిచింది. మంత్రిగా పనిచేస్తున్న రోజుల్లో తనపై ప్రభుత్వంలోని కొందరు డేకా పెడుతున్నారనే భావన ఆయనకు కలిగింది. తన నిజాయితీని అనుమానిస్తున్నారని ఆయన భావించారు. ఆ అనుమానాన్ని భరించలేకపోయారు. పదవి కంటే గౌరవం ముఖ్యమని నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఎలాంటి హడావిడి లేకుండా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు ముందుగా చెప్పలేదు. ఎవరికీ సమాచారాన్ని ఇవ్వలేదు. హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా కెర్లంపూడికి వెళ్లిపోయారు. అంతేకాదు, తనకు ప్రభుత్వం కల్పించిన భద్రతా సిబ్బందిని కూడా మధ్యలోనే వెనక్కి పంపించారు. మంత్రి అనే హోదాను వదిలేసి సాధారణ ఎమ్మెల్యేగా తన గ్రామానికి చేరుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. తిరిగి మంత్రి పదవి ఇవ్వాలని ప్రయత్నించినా ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే ఆయనకు పదవి పోవటం బాధ కాదు, వ్యక్తిత్వాన్ని అనుమానించడం మాత్రమే బాధ. ఈ ఒక్క సంఘటన ఆయన గొప్పతనాన్ని చెప్పటానికి సరిపోతుంది. ఈ రోజుల్లో చిన్న పదవి కోసం కూడా సంవత్సరాల తరబడి ప్రయత్నించే నాయకులు కనిపిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన పదవులు వదలని వారు ఉన్నారు. కానీ ముద్రగడ మాత్రం ఎలాంటి ఆరోపణ లేకపోయినా తన నిజాయితీని అనుమానించారు అనే భావనతో స్వయంగా పదవిని వదిలేశారు. అధికారాన్ని పట్టుకుని వేలాడటం నాయకత్వం కాదు. అవసరమైతే అధికారాన్ని వదిలేసి విలువలను కాపాడుకోవటమే నిజమైన నాయకత్వమని ఆయన జీవితమే చాటి చెప్తుంది. ముద్రగడ జీవితంలో మరో గొప్ప అధ్యాయం రైతుల కోసం చేసిన పోరాటం. 2005లో పోలవరం ఎడమ కాలువ, పుష్కరం ఎత్తిపోతల ప్రాజెక్టుల కారణంగా ప్రతిపాడు ప్రాంతంలో వేలాది మంది రైతులు భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. భూమి కోల్పోతే రైతు జీవితం కూడా కోల్పోతాడని ఆయన భావించారు. అందుకే భూమికి భూమి అనే నినాదంతో చారిత్రక ఉద్యమాన్ని ప్రారంభించారు. అది రాజకీయ ప్రదర్శన కాదు, ప్రజల జీవితాల కోసం చేసిన నిజమైన పోరాటం. ఆ ఉద్యమంలో భాగంగా తన సొంత ఇంట్లోనే ఆవరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా మారాయి అంటే తన ప్రాణాలకు ముప్పు ఉందనే హెచ్చరికలు కూడా వచ్చాయి. ఆయన వెనక్కి తగ్గలేదు. తన తల దగ్గర రివాల్వర్, పక్కనే తుపాకీ ఉంచుకుని కూడా ఉద్యమాన్ని కొనసాగించారు. ప్రాణాలు పోయినా రైతుల కోసం వెనక్కి తగ్గబోనన్న సంకల్పానికి ప్రతీక అది. ప్రజల కోసం ఎంత దూరమైన వెళ్ళగల నాయకుడిగా ఆయన ఆ పోరాటంతో చరిత్రలో నిలిచిపోయారు. మంత్రి అయినా, మాజీ మంత్రి అయినా, పెద్ద నాయకుడైనా ప్రజలతో కలిసిమెలిసి సామాన్యుడిలా జీవించడమే ఆయనకు ఇష్టం. అందుకే ఆయనను ప్రజలు తమ ఇంటి మనిషిగా భావించారు. ముద్రగడ జీవితాన్ని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనకు రాజకీయాలు ఒక వృత్తి కాదు, ఒక బాధ్యత. అందుకే జీవితమంతా ఎన్నో అవకాశాలు వచ్చినా రాజీ పడలేదు. ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఎన్నో కష్టాలు వచ్చినా తన విలువలను మార్చుకోలేదు. నిజానికి ముద్రగడను అర్థం చేసుకోవాలి అంటే ఎంతకాలం అధికారంలో ఉన్నారు అన్నది కాదు, అధికారాన్ని ఎన్నిసార్లు తృణప్రాయంగా వదిలేశారు అన్నది చూడాలి. అదే ఆయనను అసాధారణ నాయకుడిగా నిలబెట్టింది. ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు తన విన్నపాన్ని పట్టించుకోకపోతే రాజీనామా చేసి పడేసేవారు ముద్రగడ. అందుకే ఆయన మరణం విలువల రాజకీయాలకు పెద్ద దెబ్బ. ప్రజా జీవితంలో నిజాయితీతో నిలబడటం సాధ్యమే అని నిరూపించిన ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం. సమాజం కోసం బతికి తన కోసం ఏమీ దాచుకుని మహోన్నతమైన నాయకుడు ముద్రగడ.
అలాంటి జీవితాలకు మరణం ఉండదు. వారు నిర్మించిన విలువలు, వారు చూపిన మార్గం, వారు నిలబెట్టిన ఆత్మ గౌరవం, వారు చేసిన త్యాగం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటాయి. నమ్మిన సిద్ధాంతం కోసం పదవులను వదిలేసిన నాయకుడిగా, ప్రజల కోసం ఆస్తులను త్యాగం చేసిన మనిషిగా, నిజాయితీకి చిరునామాగా, ఆత్మ గౌరవానికి ప్రతీకగా, విలువల రాజకీయాలకు చివరితరం మహానాయకుల్లో ఒకరిగా ముద్రగడ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.